అందరికీ నమస్కారం. విద్యా ప్రవేశం ఎన్రోల్మెంట్ డ్రైవ్ యాక్టివిటీస్ను దీక్ష యాప్లో అప్లోడ్ చేసే విధానం. దీనిని మండల, జిల్లా స్థాయి అధికారులు మరియు సెక్టోరియల్ అధికారులు పాఠశాలను సందర్శించి జూలై 15 నాటికి నిర్వహించిన యాక్టివిటీస్ని మనం అందులో దీక్ష యాప్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. దీక్ష యాప్లో అప్లోడ్ చేసే విధానం. ముందుగా దీక్ష యాప్ను మన యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత వెంటనే మనకి ప్రోగ్రామ్స్ అని కనిపిస్తుంది. ఆ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి విద్యా ప్రవేశం అని ఉంటుంది. ఆల్రెడీ మనం విద్యా ప్రవేశం అధికారులు 1 అనేది జూన్ 27తో సమయం గడిచింది. ఇప్పుడు విద్యా ప్రవేశం అధికారులు 2 లెవెల్ 2ని సెలెక్ట్ చేసుకొని ఇందులో 0/4 కంప్లీట్ ఉంటుంది. 4 టాస్కులు మనం చేయవలసి ఉంటుంది. ఇందులో టాస్క్ డీటెయిల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కండక్ట్ స్కూల్ విజిట్స్ టు అబ్జర్వ్ ఎన్రోల్మెంట్ యాక్టివిటీస్ అండ్ టు మోటివేట్ వర్కింగ్ కమిటీ అని ఉంటుంది. ఇందులో మనం పాఠశాలలకి వెళ్ళి విజిట్ చేసిన ఏ యాక్టివిటీస్ చేశారో ఆ యాక్టివిటీస్లో మనం పాల్గొన్నవి ఫోటోలు తీసుకొని వాటికి సంబంధించినవి ఒక ఫైల్ రూపంలో కానీ ఫోటోల రూపంలో కానీ దీంట్లో మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అక్కడ ఆల్రెడీ కమిటీలు నిర్వహించారు, వాళ్ళకి మనం మోటివేట్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఇందులో ముందుగా మనకి చూసేటప్పుడు నాట్ స్టార్టెడ్ అని ఉంటుంది. మనం ఇప్పుడు ఇన్ ప్రోగ్రెస్లో దీన్ని పెట్టుకొని యాడ్ ఫైల్స్లో దాన్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అప్లోడ్ చేసేటప్పుడు మనకి ఇమేజ్ల్లో ఉన్నవి కానీ కెమెరాతో కానీ మనం చూసి ఆ ఇమేజ్ని మనం చేస్తే అటాచ్డ్ సక్సెస్ఫుల్లీ వస్తుంది. రిమార్క్స్లో కండక్ట్ స్కూల్ విజిట్స్ అని మనం పెట్టుకుంటాం. స్కూల్ విజిట్స్ అని పెట్టి దీన్ని మనం సేవ్ చేసుకొని ఉంటుంది. అటాచ్డ్ ఫైల్స్లో ఏవైనా ఉంటే మళ్ళీ చేసుకోవచ్చు. మళ్ళీ బ్యాక్ వస్తాం. దాన్ని కంప్లీట్లో ఇప్పుడు పెట్టకూడదు. జూలై 15 తర్వాత కంప్లీట్లో మనం పెట్టుకుంటాం. దీనికి స్కూల్ విజిట్లు చేసేటప్పుడు మనం వాళ్ళకి అబ్జర్వ్ చేయడం ఎన్రోల్మెంట్ యాక్టివిటీస్ ఏమేమి చేశారంటే వాళ్ళు హోమ్ విజిట్స్, అంగన్వాడీ విజిట్స్, అలాగే కొన్ని పాఠశాలల్లో కొన్ని స్పెషల్ యాక్టివిటీస్ ఏవైనా గణిత మేళాలు, ఇలాంటి మేళాలు ఏవైనా చేసిన అభ్యసన మేళాలు, ఏవైనా సామూహిక అక్షరాభ్యాసాలు ఇలాంటివి ఏవైనా పెట్టేటప్పుడు వాటిని మనం ఫోటోలు తీసి దీనిలో అప్లోడ్ చేయొచ్చు. అలాగే ఎన్రోల్మెంట్ నోటీస్ బోర్డు అనేది ఉంటుంది స్కూల్లో. ఆ స్కూల్లో నోటీస్ బోర్డులో ఏ రోజువి ఆ రోజు ఎంతమంది జాయిన్ అయ్యారనే దాన్ని నమోదు చేస్తూ ఉంటారు. దాన్ని ఒకటి ఫోటో తీసుకోవచ్చు. అలాగే కమ్యూనిటీకి కొన్ని యాక్టివిటీస్ పెట్టవలసి ఉంటుంది. కమ్యూనిటీ యాక్టివిటీస్లో వాళ్ళకి ఏవైనా ముగ్గులు పోటీలు లేదంటే ఏవైనా పోటీలు నిర్వహించి పిల్లలకి తల్లిదండ్రులకి కలిపి పోటీలు నిర్వహిస్తున్నట్టు మనం ఏవైనా యాక్టివిటీ చేస్తే కళాజాతాలు కానీ నిర్వహించినప్పుడు అలాంటి ఫోటోలు కూడా మనం తీసుకొని అందులో పెట్టవచ్చు. అలాగే స్కూల్ సోషల్ మీడియాకి సంబంధించి మనం పోస్టర్స్ కానీ స్లోగన్స్ కానీ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ అందులో పెడితే దానికి సంబంధించిన ఆధారాలు పేపర్లో పెట్టిన కటింగ్లు ఇవన్నీ మనం నమోదు చేసుకోవచ్చు. అలాగే టాస్క్ 2లో మనకి షేర్ ఎన్రోల్మెంట్ ప్రోగ్రామ్ అప్డేట్స్ ఇన్ రివ్యూ మీటింగ్స్ అప్పుడప్పుడు వారంకి ఒకరోజు కానీ 2 రోజులు కానీ జిల్లా స్థాయిలో కానీ మండల స్థాయిలో పెట్టేటప్పుడు ఆ రోజు వరకు ఎంతమంది జాయిన్ అయ్యారు ఏంటి అనేది మనం నమోదు చేసుకొని దాని తాలూకా డాక్యుమెంట్ని అందులో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇది కూడా ఇన్ ప్రోగ్రెస్లోనే మనం పెట్టుకొని దాని తాలూకా ఫైల్స్ని యాడ్ ఫైల్స్లో మళ్ళీ మనం నమోదు చేసుకుంటాం. తర్వాత
3, 4 అని లోడ్ మోర్ టాస్క్స్లో ఉంటుంది. దాన్ని ఓపెన్ చేస్తే 3, 4 టాస్క్స్ వస్తాయి. మూడోది కలెక్ట్ ఎన్రోల్మెంట్ రిపోర్ట్స్ అండ్ అప్రిషియేట్ హెచ్ఎమ్స్ విత్ ద హైయెస్ట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఎన్రోల్మెంట్. మనం అన్ని పాఠశాలల నుండి ఎన్రోల్మెంట్ రిపోర్ట్స్ని కలెక్ట్ చేసుకొని వాటిలో ఎక్కువ ఎన్రోల్మెంట్ హైయెస్ట్ పర్సంటేజ్ ఎవరికి వచ్చిందో ఆ హెచ్ఎమ్స్ని అభినందించవలసి ఉంటుంది. ఆ నివేదికల్ని కూడా మనం ఇందులో మళ్ళీ ఎడిట్లో ఇక్కడ నాట్ స్టార్టెడ్లో ఫస్ట్ ఉంటుంది, దాన్ని మనం ఇన్ ప్రోగ్రెస్లో మళ్ళీ పెట్టుకొని ఆ ఫైల్ కూడా ఇందులో చేస్తాం, అప్లోడ్ చేస్తాం. అలాగే నాలుగోది సందర్శనలు, నమోదు నివేదికల నుండి చిత్రాలు. మనం వెళ్ళిన విజిట్స్ తాలూకు డాక్యుమెంట్స్ తాలూకు అన్నీ కూడా ఫొటోస్ని ఇందులో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ రకంగా 4 టాస్కులని మనం కంప్లీట్ చేయవలసి ఉంటుంది. స్కూళ్ళల్లో జూలై 15 వరకు ఈ యాక్టివిటీస్ నిర్వహిస్తారు. జూలై 20వ తారీఖు నాటికి వాళ్ళు పర్సంటేజ్లు కట్టి మనకి నివేదికలు అనేవి మనకి సమర్పిస్తారు. కాబట్టి జూలై 15 నాటికి విజిట్స్ తాలూకువన్నీ కూడా మనం ఇందులో అప్లోడ్ చేసుకోవచ్చు. అలాగే వాళ్ళు ఇచ్చిన 18, 20వ తారీఖులకి ఇచ్చినవి మనం ఇచ్చిన తర్వాత ఇందులో ఆ రిపోర్ట్లని అప్లోడ్ చేసి ఆ తర్వాత కంప్లీట్ అనేది మనం కొడతాం. కొట్టి అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనకి కంప్లీట్ అని ఇక్కడ కొట్టామంటే ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. ఆ తర్వాత కంప్లీట్ కొడితే ఫైల్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి గ్రీన్ టిక్లు అనేవి వస్తాయి. 1/4 అని కంప్లీట్ అని కనిపిస్తుంది. ఇలాగా 4 టాస్కులు కూడా గ్రీన్ టిక్లు వచ్చేటట్టుగా మనం కంప్లీట్ చేసుకోవాలి. ప్రజెంట్ మాత్రం అన్నీ కూడా ఇన్ ప్రోగ్రెస్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే జూలై 15 వరకు ఈ కార్యక్రమం నడుస్తూ ఉంటుంది కాబట్టి ముందుగా మన కంప్లీట్ అనేది అక్కడ నమోదు చేయకూడదు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ప్రజెంట్ అన్నీ 4 టాస్కులు ఇన్ ప్రోగ్రెస్లో ముందుగా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.